సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి చట్టం తెద్దాం, చెత్త పోస్టులపై చర్యలు, హద్దులు దాటితే శిక్షలు ఉండాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల ముసుగులో కొందరు ఏది పడితే అది మాట్లాడితే ఊకం, సీఎంగా ఉన్న నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా, ఇంట్లోని ఆడవాళ్ళని తిట్టించడం ఏంటి, తీరు మార్చుకోకుంటే తోడుకలు తీస్తా, చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితవు. మొత్తానికైతే జర్నలిస్టు ముసుగులో ఉండి బూతులు ప్రచారం చేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీస్తా, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళపైన తోడుకలు తీస్తా, బట్టలిప్పి కొడతా అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఏదన్నా నా పనితీరు బాగా లేకపోతే విమర్శలు చేయండి, ప్రశ్నించండి, నన్ను నిలదీయండి, కానీ నా ఇంట్లో వాళ్ళపైన ఈ విధంగా బూతు మాటలతోటి పోస్టులు పెట్టినా వీడియోలు పెట్టినా ఒక్కొక్కరిని గుడ్డలు ఎడదీసుకొడతా బిడ్డ అని చెప్పి చెప్పడం జరిగింది. సో జర్నలిస్టుల ముసుగులో కొందరు ఈ విధంగా ఉన్నారు. సో అసలైన జర్నలిస్టు ఎవరు అనేది జర్నలిస్టు సంఘాలు తేల్చాలి. ఒక లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని జర్నలిస్ట్గా తీసుకుంటాం, ఆ లిస్ట్లో లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని క్రిమినల్స్గా ట్రీట్ చేస్తూ వాళ్ళను ఉరికించి కొడతా అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో కొన్ని హద్దులు మీరుతున్నాయి. కొంతమంది మైక్ పట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తున్నారంటే ఒక యూట్యూబ్ పెట్టుకోవడం, మైక్ పట్టుకొని బూతులను కూడా ఎలా ఉంటే అలా ప్రచారం చేయాలి. అక్కడ బీప్ సాండ్ చేయడమో, దాన్ని కడి చేయడమో, ఆ బూతును కడి చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపించాలని చెప్పి బూతులు తిట్టిపిస్తున్నారు. పాపం వాళ్ళు కొంత పెద్ద మనుషులు, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, 60-70 ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు తెలంగాణలో కామన్గా బూతులు మాట్లాడతారు. ఆవేశంలో వాళ్ళు మీడియా ముందు కూడా ముఖ్యమంత్రిని బండ బూతులు తిట్టడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను తిడితే నేను పడుతూ ఉండాలా అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను తిట్టే వరకు ఆయనకు చాలా బాధ కలిపి రక్తం మరిగిపోతున్నాను. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా మనం బయట వ్యక్తులా చూసిన ఆడబిడ్డలను ఆ విధంగా తిడుతుంటే చూస్తూ ఉండడం, వినడం అది సంతోషం కాదు, అది బాధాకరమే. అది ముఖ్యమంత్రి ఇంట్లో బిడ్డలను తిట్టినా, మన ఇంట్లో వాళ్ళని ఏ విధంగా మాట్లాడినా కూడా వాళ్ళని కొట్టాలి, తన్నాలన్నంత ఆవేశం వస్తుంది. సో దీని విషయంలో బూతులు ప్రసారం చేయకుండా వార్తలను ప్రసారం చేస్తే ఏం కాదు, కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, అవి నిజంగా అంటే యూట్యూబ్ న్యూస్ ఛానల్ కాదు, అది ఏంటంటే మైక్ పట్టుకొని పోతారు, పెయిడ్ ప్రమోషన్ చేస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం మాట్లాడి నిజంగా ఒక పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని న్యూస్ చేసుకుంటూ న్యూస్ ఎనాలిసిస్ చేసేటోళ్ళను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలే. కేవలం మైక్ పట్టుకొని పోయి ఆ ఊళ్ళో ఉన్నలతోటో కొంత అవారగాలతోటి మాట్లాడించి తిట్టిపిచ్చి ఏదైతే పేడ్ ఆర్టిస్టులకు వేసిందో ఇది వాళ్ళకి అది వర్తిస్తుంది. జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడదామంటే చూస్తూ ఊకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా తిడతామంటే సహించబోమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరిని తప్పుడు ప్రచారాలు శృతిమించుతున్నాయని, దీనికి చెక్కు పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామన్నారు. అసలు జర్నలిస్టు అంటే ఎవరో ఒక డెఫినేషన్ ఉండాలన్నారు. ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులమని ఇష్టారీతిన మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇటీవల 2 మహిళా జర్నలిస్టుల అరెస్టుపై ఈ మేరకు స్పందించారు. సో మొత్తానికైతే 2 మహిళా జర్నలిస్టులు ఒక రైతుకు సంబంధించిన విషయాన్ని బూతులతో ఉన్నదాన్ని అలాగే ప్రచారం చేయించడం వల్ల పోలీసులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కేసులు పెట్టిళ్ళు. మరి ఎవరైనా బూతులు ప్రచారం చేసినా సోషల్ మీడియాలో, సో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లలో కానీ బూతులు మాట్లాడినా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా సెక్షన్ 505 ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ మీడియా కేసులు కానీ, మిగతా కేసులు కానీ అట్లాంటివి అయితే అంటే, సో బూతులు లేకుండా, ఫిల్తీ లాంగ్వేజ్ లేకుండా వార్తలు ప్రసారం చేసుకోవచ్చు. కానీ కేవలం బూతులనే ప్రచారం చేసి ఈ విధంగా బురద జల్లుతానంటే చివరికి ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అంటే ఎవరు, వాళ్ళ అర్హతలు ఏంటి అనేది కూడా జర్నలిస్టు సంఘాలు ఆ యొక్క బాధ్యతగా తీసుకొని వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తించాలి. ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ అంటే కుదరదు నిజంగా. ఈరోజు సోషల్ మీడియాలో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం పైన మనం కూడా వార్తలు చదువుతున్నాం. ఈ డిజిటల్ ప్లాట్ఫారం పైన ఓన్లీ రెగ్యులర్గా వార్తలు ప్రసారం చేసే వాళ్ళు డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ మైక్ పట్టుకొని మా పలానా ఎల్లైనో మల్లైనో పుల్లైనో ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళతోనే బూతులు మాట్లాడించిన వాళ్ళు జర్నలిస్టుగా ఈ ప్రభుత్వం స్వీకరించదు. ఎందుకు అని అంటే నిబద్ధత కలిగిన జర్నలిస్టు ఎవరనేది జర్నలిస్టు సంఘాలు బయటికి తీస్తాయి. సో భవిష్యత్తులో ఈ విధంగా ప్రెస్ అకాడమీ తరపున కూడా సరైన గైడ్లైన్స్ ఇస్తారు. మినిమం
10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జర్నలిస్టులు అని ఈరోజు పీడిఎఫ్ పేపర్లో రాస్తున్న సందర్భంగా ఎక్కడ చూసినా దందాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జర్నలిస్ట్ అనే ముసుగేసుకొని హద్దు మీరితే ఖబర్దార్, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టు పెడితే ఊరుకోం, తోడుక తీస్తాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ప్రజా జీవితంలో ఉన్నామని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు బయట తిరగలేడు. ఇంకా ఇంద్ర సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా తప్పు నా వైపు ఉన్నది కాబట్టి తల వంచుకొని పోతున్నా, లేకపోతే ఇక్కంచెలి తలలు తీసుకొని పోతా అంటాడు కదా. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కాబట్టి, ప్రజలకు జవాబుదారీగా ఉన్నా కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నా, లేకపోతే ఒక్కొక్కరిని బయట కూడా తిరగనివ్వనంటే ఇంకేమున్నది డైరెక్ట్ దాడులే చేస్తాం అన్నట్టు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మాటలతో హెచ్చరిస్తున్నా అని చెప్పిండు. జర్నలిస్టు ఎవరో మీడియా సంఘాలు జాబితా ఇవ్వండి, అలా కాకుండా జర్నలిస్టు ముసుగు వేసుకొని వస్తే బట్టలు ఊడదీసి కొడదాం, కోర్టుకు వెళ్ళినా బెయిల్ రాకుండా చట్టాన్ని సవరిస్తాం, డ్రగ్స్ విక్రయించే వారిని వదిలేది లేదు, వారి ఇళ్లకు కరెంటు నీళ్లు కట్ చేస్తాం, విద్యార్థులు స్కూళ్ళలో డ్రగ్స్ వాడితే యాజమాన్యాలదే బాధ్యత, నగరం లోపలున్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని వెళ్ళాడు. ఇంకా నగరం లోపల కాలుష్యాన్ని తగ్గించడం కోసం నగరం బయటకు ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి ఈ యొక్క పరిశ్రమను తరలిస్తారు, కొంత కాలుష్యాన్ని కట్టడి చేస్తారని చెప్పి వార్త ఇది. సో ఇది ఇంతకుముందే చూడడం జరిగింది. సోషల్ మీడియాలో ఇష్టం నచ్చినట్టు పోస్టు పెడితే ఊరుకోం తోడుకలు ఇస్తామని. ఇంకా వాడోడు వీడోడు అర్ధమెదడు గాడు మోకాలలో తెలివి ఉన్నోడు ఏం చేస్తారంటే ఫేస్బుక్లల్లో ట్విట్టర్లల్లో ఇష్టం ఉన్నట్టు బూత్ వీడియోలు పెట్టడం, బూత్ రైటింగ్స్ రాయడం పెడుతున్నారు. ఇంకా వాళ్ళ కూడా తోడుకలు తీసే పని ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు కానీ లోకల్లో ఉన్న పోలీసు వాళ్ళు కూడా జిల్లాలలో ఇంకా గ్రామ స్థాయి నుంచి పట్టణ సిటీ వరకు కూడా ఇంకా దీనిపైన బాగా నిఘా పెడుతుంది. ఎందుకనంటే అనవసరంగా అయినా కేసులలోకి ఇరుక్కోకండి, వాడిని విమర్శించి వీని విమర్శించి బూతులు పెడితే ఏదో మాకు లాభం అవుతుంది అనుకుంటారు. కానీ ఇంకా లోపల తోడుకలు తీసుడు స్టార్ట్ చేసి ఇక లోకల్ బండ్లు ఎక్కించుడు స్టార్ట్ చేస్తే ఇంకా మీకు చిన్నప్పుడు పోసిన ఉగ్గు పాలు బయటికి వస్తాయి. కాబట్టి సిద్ధాంతపరంగా విమర్శించండి, ప్రశ్నించండి, తప్పును ఎత్తి చూపండి తప్ప బూతులు ప్రసారం చేయకండి.